నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. రాధారాణి గారు రాజమండ్రి కళాకారిణి, అలాగే వన్ ఆఫ్ ద సీనియర్ ఆర్టిస్ట్. 69 ఏళ్ళ ఈ వయసులో కూడా ఆమె స్టిల్ పెయింటింగ్ చేస్తూ మనందరికీ ఆదర్శంగా నిలిచారు. లలిత కళా అకాడమీ నుంచి ఫెలోషిప్ అండ్ 2 గోల్డ్ మెడల్స్, ఎన్నో ఆర్ట్ షోస్లో పార్టిసిపేట్ చేశారు. ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. సో రాధారాణి గారు వేసినటువంటి కొన్ని ట్రైబల్ పెయింటింగ్స్ అంటే ఆమె ఒక అరకు వ్యాలీకి వెళ్ళిన తర్వాత ఆమె స్టైల్ చేంజ్ అయిందంట. ఎలా చేంజ్ అయింది? సో వారి హస్బెండ్తో కలిపి ఒక వర్క్షాప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రైబల్ పీపుల్ జీవన విధానాన్ని చూసి ఆమె ఇన్స్పైర్ అయ్యి వారిని తన పెయింటింగ్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక లేడీ కిందకి వంగి సంథింగ్ ఏదో యథాలాపనగా చేస్తున్న దృశ్యాన్ని ఆమె కలర్ కాంబినేషన్తో అద్భుతంగా చేయడం జరిగింది. ఎందుకు అద్భుతం అంటే, ఇక్కడ మీరు ఈ చేతి మోచేయిని ఎలా ఆ కలర్తో మేనేజ్ చేయగలిగారు. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద కలర్స్. ఇక్కడ చూసారా, ఈ టోనల్ వాల్యూస్ అనేవి అంత సామాన్యంగా రావు ఎవరికి. ఇక్కడ కూడా ఆ కలర్ని మేనేజ్ చేసే విధానం అక్కడ వేసి ఆ టోన్స్ వల్ల మనకి ఒక బ్యూటీ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ బ్యూటీని ఏమో క్రియేట్ చేయగలిగారు ఇక్కడ. సో ట్రైబల్ ఉమెన్ కంకణం వేసుకొని అలా కూర్చొని ఇక్కడ చూసారు కదా ఆ శారీస్లో. ఎస్, ఇక్కడ వచ్చేసి ట్రైబల్ పీపుల్ అందరూ కలిసి ఒక పిక్నిక్ టైప్లో వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఈ ట్రైబల్ పీపుల్ ఎక్కువ కూడా మేడం తీసుకున్న టోన్స్ ఏంటి అంటే మొత్తం మెజెండా, పర్పుల్, బ్లూస్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నారు. అక్కడక్కడ బ్రౌన్స్ ఉన్నాయి, బ్రౌన్ ట్రీట్మెంట్ ఉంది. ఇలా ట్రైబల్ పీపుల్ని డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టోనల్ వాల్యూస్ చేంజ్ చేసి ఈ పర్సన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు, ఇంకో టోనల్ వాల్యూ వేర్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ చూసారా మళ్ళీ పర్పుల్ వేశారు, ఇక్కడ చూసారా ఎల్లో వేశారు. అంటే ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ అనేసి బాడీ టోనల్ వాల్యూస్ని చేంజ్ చేసి ఆమె ఆ సిచ్యువేషన్ని మేనేజ్ చేయగలిగారు. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, షీ ఈస్ డూయింగ్ అమేజింగ్ కలర్స్ అనమాట. కలర్స్తో ఆమె ఆడుకుంటున్నారు. ఆ వేరియేషన్స్ వల్ల మనకి ఒక ఇంపాక్ట్ ఎలా చేయాలి, ఈ కళాకారిణి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, ఎలా కలర్ని మేనేజ్ చేయగలగాలి, కలర్ తోటి మనం ఎలా మాట్లాడాలి, పెయింటింగ్తో కాదు కలర్తో కూడా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడాలి అనే విధానాన్ని మనం తెలుసుకోవచ్చు. అందుకే చెప్పాను ఈమె మన ఆంధ్రప్రదేశ్ అమృత షేర్గిల్ అని. ఎందుకు ఆ మాట అన్నాను అని 2-3 మెసేజ్లు వచ్చినాయి అనమాట నాకు. ఎందుకు అన్నాను అంటే, సో అమృత షేర్గిల్ కొంతమంది ట్రైబల్ పీపుల్ సిమ్లాలో ఉన్నటువంటి ఆ లోయ ప్రాంతంలో ఉన్న అడవి ప్రాంతంలో ఉన్న కొంతమందిని తీసుకొని ఆ అడవిలో ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క జీవన విధానాన్ని వేస్తూ ఉంటారు. సిమ్లా కదా బ్రౌన్ టింట్ ఎందుకు అంటారా? సో సిమ్లాలో బ్రౌన్ టింట్ వేయకూడదని ఎక్కడా లేదు కదా. మనం ఆర్టిస్ట్ ఎలా ఆలోచిస్తే ఆ కలర్ అనేది అలా వస్తుందన్నమాట. ఆమె కొద్దిగా మొఘల్ మినేచర్, అలాగే ప్లస్ ఇక్కడ అజంతా కేవ్స్ని ట్రావెల్ చేయడం వల్ల ఆమె ఆ టోన్స్ని వాడుతూ ఉంటుంది అనమాట. బ్రౌన్స్, డార్క్ బ్రౌన్స్ ఇలా అనమాట. సో టాపిక్స్ వచ్చి మనకి ట్రైబల్స్ అనమాట. ఇక్కడ మన రాధారాణి గారు కూడా ట్రైబల్ ఉమెన్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళకి బ్లౌజెస్ ఉండవు. సో ఇక్కడ చూడొచ్చు మనం. ఇది దక్షిణ భారతదేశం నుంచి తీసుకున్నటువంటి కలర్ సెన్స్ టాపిక్ అనమాట. కొంతమంది సంతకి వెళ్తున్న దృశ్యాన్ని ఈమె గీయడం జరిగింది. ఈ టోనల్ వాల్యూస్ ఎందుకు ఇలా ఉన్నాయంటే, ఈ పెయింటింగ్ చేసే కంటే కొద్ది రోజుల ముందే ఆమె అజంతా పెయింటింగ్స్ని చూసారనమాట. అజంతా కేవ్స్లో పెయింటింగ్స్. అందుకని దక్షిణ భారతదేశంలో కొంతమంది ట్రైబల్ పీపుల్ని ఆమె ఈ పెయింటింగ్ ద్వారా మనకు చూపించడం జరుగుతుంది.
సో ఈ పెయింటింగ్ ద్వారా ఆమె చెప్పదలుచుకుంది ఇది అమృత షేర్కి. ఇక్కడ మనం ఇంకొక పెయింటింగ్ చూడొచ్చు, రాధారాణి గారు. ఆ పెయింటింగ్లో సంత అలా వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పెయింటింగ్లో ట్రైబల్ పీపుల్ అందరూ ఒక సంతలో పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ ఒక బ్రౌన్ టింట్లో మనుషులు ఎలా ఉంటారు, ఒక బ్లూ వేరియేషన్ బ్లూ టింట్లో మనుషులు ఎలా ఉంటారు, వారెలా కలర్ ఎలా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్లోస్లో, సో గ్రీన్స్లో ఎక్స్ట్రాడినరీ కదండి కదా. అసలు ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి. రంగుల హరివిల్లులో ఒక అంటే ఎలా ఉంది ఈ పెయింటింగ్ అంటే, ట్రీట్మెంట్ ఎలా ఉందంటే, ఆకాశంలో ఉన్నటువంటి ఐ మీన్ ఏమంటారు, హరివిల్లు అంటారా. సో ఆ షాడోస్ మన మీద పడితే మన కలర్ సెన్స్ ఎలా చేంజ్ అవుతుంది అనే దాని గురించి ఆమె చెప్పడానికి ట్రై చేశారు ఆమె కలర్ సెన్స్ ద్వారా. ఇంద్రధనస్సు రంగులు మన మీద పడితే మన టోనల్ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి అనే విధానాన్ని ఇక్కడ చూపించడం జరిగిందనమాట. ఇది కదా మనకు కావాల్సింది. ఇంత అద్భుతమైన కళాకారిణి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, రాజమండ్రిలో ఉన్నారు. ఆమెని ఇంకా గుర్తించాలి. సో మేబీ ఈమెకి అత్యున్నతమైన బహుమతి ఏమన్నా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఉత్తమ కళాకారిణిగా గుర్తించాల్సిన రెస్పాన్సిబిలిటీ మన ఆంధ్ర ఆర్టిస్టులకు ఉంది. సీనియర్స్ అందరినీ ఒక దగ్గరికి జాయిన్ చేయాలి, వాళ్ళ కలర్ సెన్స్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. సో ఇలాంటి అద్భుతమైన మనుషులు ఇంకా ఉన్నారండి. ప్రతి ఒక్కరిని తీసుకురావడానికి ట్రై చేస్తా. నేను వెళ్తా, వాళ్ళు ఇవ్వాలి కదా ఇంటర్వ్యూ. సో అది సో ఎనీవే ఒక అద్భుతమైన కళాకారిణి యొక్క రివ్యూ చేసినందుకు ఐ ఫీల్ సో 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 హ్యాపీ. నాకు కనుక అవార్డు ఇచ్చేంత కెపాసిటీ ఉంటే కనుక ఐ విల్ ఈ సంవత్సరం ఉత్తమ మహిళ కళాకారిణిగా కళారత్న మేడంకి ఇస్తాను నేనైతే. సో థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి గొప్ప ఆర్టిస్ట్ని మీట్ అయినందుకు, మీతో మాట్లాడినందుకు నా జన్మధన్యం. థ్యాంక్ యూ సో మచ్ టు సుభాష్ బాబు గారు, సుభాష్ బాబు రావూరి గారికి, అలాగే పద్మజ మేడంకి, మన రాజమండ్రిలో ఉంటారు, చాలా అద్భుతంగా వేస్తారు మన రాధారాణి గారు. ఒకసారి రివ్యూ చేయాలని నాకు చెప్పినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ అంజలి దాస్ సైనింగ్ ఆఫ్. రేపు వేరే ఆర్టిస్ట్ రివ్యూతో మేము అనుకుంటాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.